ఈరోజు మన దేశాన్ని ఈరోజు మనం చూస్తే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఆ మద్యపానము లేకపోతే మత్తు పదార్థాలు వాడేవాళ్ళు అధికంగా కనబడుతూ ఉంటున్నారు. ఎప్పుడో ఎక్కడో సినిమాలలో మనం చూసేవాళ్ళం, అది కూడా ఫారెన్ కల్చర్. కొకైన్ వాడడం లేకపోతే డ్రగ్స్ వాడడం, అలాంటి మత్తు పదార్థాలు వాడడం ఫారెన్ కల్చర్ లో మనం చూసేవాళ్ళము, సినిమాల్లో మనం చూసేవాళ్ళం. కానీ ఈ రోజులో అది మనము మన గల్లీలోనే, మన హైదరాబాద్ పట్టణంలోనే మత్తు పదార్థాలు వాడేవాడిని చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున అందులో ఎక్కువగా బాధితులు, మత్తు పదార్థాలకు బాధితులు ఎవరున్నారంటే దేశ యువత. మన హైదరాబాద్ యువత కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. దేశానికి వెన్నుముకగా ఉన్న యువత, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన, దేశాన్ని సూపర్ కంట్రీగా మార్చవలసిన యువతే ఈ రోజున మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతూ ఉంటున్నారు, మద్యపానానికి బానిసలుగా మారిపోతూ ఉంటున్నారు. అయితే ఆ ప్రపంచానికి మనము ఒక సూపర్ పవర్ గా ఎదుగుతున్న దేశంగా కనపడుతున్నాం. కానీ లోపల చూస్తే యువత అంతా ఈ మత్తు పదార్థాల్లో బానిసలుగా మారిపోయారు. మనం చూస్తే మన గల్లీలోనే, మన జగద్గిరిగుట్ట ప్రాంతం, ఆల్వెన్ కాలనీ ప్రాంతంలోనే గాంజాయి సేవించే వాళ్ళు, గాంజాయి తీసుకునే యవనస్తులు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గాంజాయి తీసుకుని గంజాయికి అలవాటు పడి ఈ రోజున వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, క్షణికావేశంలో ఎన్నో గొడవలు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటున్నారు. కనుక ప్రజలారా ఆలోచన చేయండి. ఈ మత్తు పదార్థాల నుంచి మన యువతకు విడుదల దొరకాలి. ఈ మద్యపానం నుంచి మన దేశానికి విముక్తి కావాలి. డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు, లేకపోతే మద్యపానం కావచ్చు, అవి కొద్ది నిమిషాలే మనకి సంతోషాన్ని ఇస్తున్నాయి. శాశ్వతమైన ఆనందాన్ని ఎవరిస్తారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. సో ఈ మత్తు పదార్థాల నుంచి, డ్రగ్స్ బారి నుంచి యువత విడుదల పొందుకోవాలన్నది మా ఆకాంక్ష. ఆ బానిసత్వంలో నుంచి మీరు బయటికి రావాలని, ఆ అంధకారం నుంచి మీరు బయటికి రావాలని కోరుతూ ఉంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఆ బానిసత్వంలో ఉన్నట్లయితే విడుదల పొందకోరుచున్నారా? యేసు దగ్గరికి రావాలని కోరుతూ ఉంటున్నాను. ఇదే నా పిలుపునిస్తూ ఉంటున్నాను. రండి యేసు దగ్గరికి, ప్రార్థన చేయండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మతం మారాల్సిన అవసరం లేదు, కానీ మీ మనస్సు మారడానికి మేము మాటలు చెబుతూ ఉంటున్నాం. మొదట మన మనస్సు మారితే మనం మనిషిగా మారుతాం. కనుక ఆ మనస్సు మారాలంటే ఆ మనస్సును మార్చే దేవుడి దగ్గర రావాలి. ఆ మనస్సును మార్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. రండి యేసయ్య దగ్గరికి, మీ మనస్సును మార్చుకోండి, పాప విముక్తి కలిగించుకోండి. భయంకరమైన బానిసత్వం నుంచి, ఏ దురలవాట్లలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు ఆ చీకటి నుంచి, బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.